అధికార పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీలు సర్వేల ఆధారంగానే టికెట్ కేటాయించడం పక్కాగా మారింది. సర్వే ఎవరికి అనుకూలంగా వస్తే వారికే టికెట్. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. సర్వేలు ఎవరికి అనుకూలంగా వస్తున్నాయి, ఎవరికి వ్యతిరేకంగా వస్తున్నాయి అనేది అందరిలో టెన్షన్కు గురిచేస్తుంది. ఇటు సిట్టింగ్లతో పాటు ఆశావాహుల్లో సర్వే టెన్షన్ నెలకొంది. వచ్చే సాధారణ ఎన్నికలను అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఒకరిని మించి మరొకరు 3 ప్రధాన పార్టీల అధినాయకులు ఒకే విధానాన్ని అనుసరిస్తున్నారు. తెలంగాణ పార్టీలో సర్వేల జోరు, ఆశావహుల్లో నెలకొన్న టెన్షన్, అధికార బీఆర్ఎస్ పలుమార్లు సర్వేలు. సర్వే ఆధారంగానే టికెట్లని చెప్పిన రేవంత్ రెడ్డి, సర్వే నివేదికతోనే టికెట్లని క్లారిటీ ఇచ్చిన సంజయ్, రహస్యంగా సర్వేలు నిర్వహిస్తున్న ప్రధాన పార్టీలు, తమకు తాము సర్వేలు చేయించుకుంటున్న ఆశావాహులు, ఈసారి పక్కాగా బరిలో దిగేలా ప్లాన్ చేసుకుంటున్న వైనం. ఈ ఏడాది చివర్లో తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు కీలకంగా మారాయి. మళ్లీ అధికారంలోకి రావాలని బీఆర్ఎస్, ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్, తెలంగాణలో తమకు చిక్కిన పట్టును ఏమాత్రం వదులుకోకుండా అధికారానికి బాటలు వేసుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నాయి. వీరిలో ఎవరి వ్యూహాలు ఫలిస్తాయి, ఎవరి ప్లాన్స్ వర్కౌట్ అవుతాయన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే మిగిలింది. ఏది ఏమైనా ఈసారి ఎన్నికల్లో ఏమాత్రం ఛాన్స్ తీసుకోవద్దనే ఆలోచనలో అన్ని పార్టీలు ఉన్నాయి. గతంలో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకునేందుకు నేతలు, పార్టీకి విధేయులుగా ఉండేవారికి పార్టీలు టికెట్లు ఇస్తూ వచ్చాయి. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం ఇందుకు భిన్నంగా అభ్యర్థుల ఎంపిక ఉండబోతోందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని రాష్ట్ర స్థాయిలో ఆయా పార్టీలకు నాయకత్వం వహిస్తున్న నేతలు చెప్పకనే చెప్పారు. పెద్ద నేతలతో పరిచయాలు ఉంటే టికెట్లు రావని, సర్వేల ఆధారంగా ఎవరు గెలుస్తారో వారికే టికెట్లు ఇస్తామని వాళ్ళు స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన పలు సమావేశాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సర్వేల విషయాన్ని చెప్పకనే చెప్పారు. తనకు సీటు ఇచ్చే విషయంలో కూడా సర్వే రిపోర్టులను ఆధారంగానే తీసుకుంటారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి ఆయా పార్టీల అభ్యర్థుల ఎంపిక విషయంలో గెలుపు గుర్రాలపై ఏ స్థాయిలో ఫోకస్ చేశాయో అర్థం చేసుకోవచ్చు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలని శతవిధాలా ప్రయత్నిస్తున్న రేవంత్ రెడ్డి టికెట్ల కేటాయింపులో నయా ప్లాన్ ను అనుసరించబోతున్నారని విశ్లేషణలు వస్తున్నాయి. కాంగ్రెస్ లో హైకమాండ్ కు మాత్రమే సీట్లను కేటాయించే ఆచారం అనాదిగా వస్తుంది. రేవంత్ రెడ్డి ప్రమేయం లేకుండానే తాము టికెట్లు పొందగలమని నిరూపించుకోవాలని కొందరు ఆలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది.
అయితే వీటన్నిటికీ చెక్ పెట్టాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు నయా ప్లాన్ను అమలు చేస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు ఉంటాయని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఆయన ఇందులో అధిష్టానం ప్రమేయం ఉండదని, గెలిచే అభ్యర్థులపై సమగ్ర సర్వే నిర్వహించిన తర్వాత మాత్రమే టికెట్లు కేటాయిస్తామని సంచలన ప్రకటన చేశారు. ఆయా నియోజకవర్గాలలో అభ్యర్థుల మంచి చెడులపై ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత మాత్రమే టికెట్లు కేటాయింపు ఫైనల్ అవుతుందని ఆయన చెప్పడం ద్వారా అధిష్టానం అండతో టికెట్లు దక్కించుకోవాలని చూస్తున్న సీనియర్ల ఆశలపై నీళ్లు చల్లేశారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఓటర్లను కలిసే నేతలకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పలు సర్వేలు నిర్వహించి నివేదికల ఆధారంగానే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని వారు ప్రకటించారు. ప్రజలంతా బీజేపీ మాత్రమే బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అవుతుందని నమ్ముతున్నారన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని, అప్పుడే అన్ని కేంద్ర సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతాయని చెప్పారు. లాఠీలకు భయపడకుండా, కేసులకు బెదరకుండా ఉద్యమిస్తున్నది బీజేపీ పార్టీ అని అందరిలో ధైర్యాన్ని నింపే ప్లాన్ చేస్తున్నారు సంజయ్. బీజేపీ అధికారంలోకి వస్తేనే మేలు జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారన్నారు. 2018 నుండి బీజేపీ గ్రాఫ్ పెరుగుతూ వస్తోందన్న సంజయ్ అందుకే గత 3 ఏళ్లుగా ఏ ఎన్నికలు జరిగినా బీజేపీని ఆదరిస్తూ వస్తున్నారని చెప్పారు. దుబ్బాక ఉప ఎన్నిక నుండి మొదలు పెడితే జీహెచ్ఎంసీ, హుజూరాబాద్, మునుగోడు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల వరకు ప్రజలు బీజేపీ వైపు నిలిచారు. ఇక తెలంగాణలో మూడోసారి అధికారం దక్కించుకునేందుకు ప్లాన్ చేస్తున్న గులాబీ బాస్ కేసీఆర్ కూడా ఇదే రకమైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్ తరఫున ఈసారి కూడా మెజార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతున్నా, గెలిచే అవకాశం లేని ఎమ్మెల్యేలకు మరోసారి టికెట్ ఇచ్చే విషయంలో కేసీఆర్ ఖచ్చితంగా పునరాలోచన చేస్తారని పలువురు చర్చించుకుంటున్నారు. ఈసారి ప్రతిపక్షాలు బలంగా ఉండటం, గెలుపు కోసం ఎంతో బలంగా పోరాటం చేస్తుండటంతో అందుకు తగ్గట్టుగానే తెలంగాణ ముఖ్యమంత్రి వ్యూహాలు ఉంటాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇక మిగతా పార్టీలతో పోలిస్తే సర్వేలను ఎక్కువగా విశ్వసించే కేసీఆర్ వాటిని మరింత క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే గెలుపు గుర్రాలకు టికెట్లు ఇస్తారని బీఆర్ఎస్ వర్గాల్లో కూడా టాక్ వినిపిస్తోంది. మొత్తానికి తెలంగాణ ఎన్నికల్లో అభ్యర్థులకు పార్టీలు ఇచ్చే టికెట్ల విషయంలో సర్వేలు కీలకంగా మారబోతున్నాయని అర్థమవుతోంది.